మహారాష్ట్ర ప్రాంతంలో నారాయణ్ వామన్ తిలక్ అనే ఓ బ్రాహ్మణోత్తముడికి దేవుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. చెప్పండి, ఆయన పేరేంటి? నారాయణ్, మహోన్నత కాదు, చెప్పేటప్పుడు గట్టి సరిగ్గా వినండి. నారాయణ్ వామన్ తిలక్. చెప్పండి. చదువుకున్న పిల్లల్లో ఎవరైనా తిలక్ అనే పేరు విన్నారా? స్వతంత్ర సమరయోధుడు ఒక ఆయన ఉన్నారు. ఎవరు చెప్పండి? అమ్మో, నీకు సోషల్ స్టడీస్లో 100కు 150 వస్తాయి తల్లి. బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర సమరయోధుడు. ఆ బాలగంగాధర్ తిలక్ గారి సమీప బంధువు బ్రాహ్మణోత్తముడు. ఆయనకు దేవుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలని దైవాన్వేషణ. ఎందుకో తాను చదివిన మత గ్రంథాల పట్ల తనకు పరిపూర్ణమైన నమ్మకం లేక, అలాగని తాను చదివిన మత గ్రంథాలను తానేం కించపరచలా. దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన గుండెల్లో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు అనేవాడు కొందరివాడిగా ఉండడు, అందరివాడిగా ఉంటాడు. ఆ అందరివాడైన దేవుడు ఎవరో నాకు తెలియాలి. దేవుని దగ్గర సమానత్వం ఉంటుంది. ఏ కులస్తులే రావాలి, ఆ కులస్తులు రాకూడదు. వీరు నాకు సమీపస్తులు, వారు అంటరాని వారు. ఈ భేదం దేవుని దగ్గర ఉండకూడదు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలి. మూడవది, దేవుడు అనేవాడు పరమ పవిత్రుడై ఉండాలి, దైవత్వం కలిగిన వాడై ఉండాలి. ఆ దైవత్వము కలిగిన పరమ పవిత్రుడైన దేవుడు ఎవరో నాకు తెలియాలని ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎన్నో మత గ్రంథాలు చదివాడు. చదివిన పుస్తకాల పట్ల తన హృదయంలో తృప్తి, నమ్మకం కలగట్లేదు. పూణే పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ ట్రైన్లో ఒక క్రిస్టియన్ మిషనరీ ఆయనకి బైబిల్ ఇచ్చి, బాబు ఇది చదువు అన్నాడు. ఆ మిషనరీ ఎదుటే నారాయణ్ వామన్ తిలక్ ఏం చేశారో తెలుసండి? బైబిల్ని గిరాటేసి ఇసిరేసి, ఇది మా దేవునికి సంబంధించింది కాదు, ఈయన తెల్లోళ్ళ దేవుడు, ఈయన అమెరికా దేవుడు, అంటరాని వాళ్ళ దేవుడు, ఈ దేవుడు నాకొద్దు. ఆయన కళ్ళ ఎదుటే బైబిల్ ఇసిరేసాడట. ఆ మిషనరీ అన్నాడట, బాబు ఈయన అంటరాని వాడో అందరివాడో, తెల్లోళ్ళ దేవుడో అందరివాడో చదివితే కదా నీకు అర్థమయ్యేది. అసలు చదవకుండా ఎలా నువ్వు తిరస్కరిస్తావు? నువ్వు చూస్తే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడివై ఉన్నావు. ఒక్కసారి అసలు ఈ బైబిల్లో ఏమి రాసి ఉందో చదివి ఆ తర్వాత మాట్లాడయ్యా అని చెప్తే, నారాయణ్ వామన్ తిలక్ ఆ మాట విని, ఈయన చెప్పేది సబబే కదా, ఈ బైబిల్లో ఏమి రాసి ఉందో చదవకుండా నేను తిరస్కరించటం, ఎవరో చెప్పిన మాటలు విని కాదంటాం ఎంతవరకు సబబని ఆ బైబిల్ తీసుకొని తన గదిలోకి పెట్టాడు. 3 నెలల పాటు దాన్ని ముట్టుకోలే. ఎందుకో తెలుసా? ఈయన అంటరాని దేవుడు, ఈయన తెల్లోళ్ళ దేవుడు, ఈయన అమెరికా దేవుడు, ఈయన మనకు చెందిన దేవుడు కాదని ప్రక్కన పెట్టాడు. ఎందుకో కాస్త ఉద్యోగం లేని పరిస్థితిని బట్టి, ఖాళీగా ఉండటాన్ని బట్టి, సరే బైబిల్లో ఏముందో చదువుదాం అని చదవటానికి కూర్చున్నాడు. చదవటం ప్రారంభించాడు. 3-4 రోజులు అది క్రమం తప్పకుండా బైబిల్ అంతా చదివి పూర్తి చేసే లోపు, బైబిల్ చదివి పూర్తి చేసే లోపు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఈ బ్రాహ్మణోత్తముడు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మార్చబడి బాప్తిస్మం తీసుకొని అదే బైబిల్ తీసుకొని, చూడండి, అదే బైబిల్ తీసుకొని తను పుట్టిన గ్రామానికి వెళ్ళాడు. అప్పటికి ఆయనకి వివాహమైంది, భార్య, తల్లిదండ్రులు. ఈ బైబిల్ తీసుకొని తన గృహానికి వెళ్ళిన తోడనే తల్లిదండ్రులు, భార్య ఏమన్నారు తెలుసా? తెల్లోళ్ళ డబ్బు కమ్ముడుపోయిన కుక్కవును, క్రైస్తవ కుక్కవే, అమెరికా వెళ్ళేసే ఎంగిలి మెతుకులు కమ్ముడు పోయినోడివి. మనమేంటి, మన కులమేంటి, మనమేంటి, మన సాంప్రదాయాలేంటి, మనమేంటి, మన జాంతేంటి? మనం బ్రాహ్మణోత్తములం.
ఇంత ఉన్నతమైన కులంలో పుట్టిన నీవు ఆ తక్కువ జాతి దేవుని ఎందుకు నువ్వు నమ్ముకున్నావు? తెల్లవాళ్ళ డబ్బుకు అమ్ముడు పోయిన, అమెరికా దేశపు సొమ్ముకు అమ్ముడు పోయిన అమెరికా దేశపు కుక్కవు నువ్వని నోటుకొచ్చినట్టు మాట్లాడారట. భార్య కూడా అందట, నీలాంటి దౌర్భాగ్యుడు నాకు భర్తగా ఉండటం కంటే నువ్వు బ్రతుకుండగానే నా పసుపు కుంకం నా మంగళసూత్రం తెంచేస్తానని కళ్ళ ముందే తెంచేయబోతూ ఉంటే భార్యను తల్లిదండ్రులను పిలిచి ఒక మాట అన్నాడట. ఒక మాట, ఈ బైబిల్లో రాయబడిన దేవుని గురించి ఒక్కసారి చదవండి. చదివిన తర్వాత నిజంగా ఈయన తక్కువ కులపు దేవుడైతే, దేవునికి ఉండాల్సిన దైవత్వపు గుణాలు నిజంగా ఈ దేవునిలో లేకపోతే, అసహ్యమైన కార్యాలు, రోత కార్యాలు దేవుడు ఎక్కడైనా చేసినట్లుగా ఈ బైబిల్లో మీరు చూపించగలిగితే, ఈ దేవునిలో పాపం ఏదైనా ఉంటే నాకు చూపించండి, మీ కళ్ళ ముందే ఈ దేవుడిని వదిలేస్తా. క్రైస్తవ్యం ఇట్స్ ట్రాష్ అని నేను ఒప్పుకుంటా, ఈ దేవుణ్ణి నేను తిరస్కరిస్తా, ఒక్కసారి ఈ బైబిల్ చదవండి అని భార్యను బ్రతిమలాడితే ఆ భార్య బైబిల్ తీసుకొని చదవటం ప్రారంభించిందట. 2 రోజులు చదివింది. ఆ భార్య కూడా క్రైస్తవురాలిగా మారిపోయి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని, అయ్యా నువ్వు దేవుని సేవ చేస్తానన్నావు కదా, యేసుక్రీస్తు నిజదేవుడని భరత గడ్డంతా ప్రకటిస్తానన్నావు కదా, మహారాష్ట్ర రాష్ట్రమంతా యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తానని నువ్వు మాట్లాడావు కదా, నీ చేతుల్లో నేను చేయి వేసి నేను దేవుని కొరకు సువార్థికురాలిగా మారిపోతానని భర్త చేతిలో చేయి వేసి మహారాష్ట్ర రాష్ట్రమంతా తిరిగి ఈ భార్యాభర్తలిద్దరూ 400 సంఘాలు కట్టారటండి. వాళ్ళని అడిగారు, ఎందుకు యేసుక్రీస్తుని మీరు అంగీకరించారు? వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుచున్నదే. దేవత్వము అనే మాట విన్నారు కదా, రాక్షసత్వం, పశుతత్వం, మానవత్వం, దైవత్వం. ఒకసారి చెప్పండి 4 మాటలు. ఏం నవ్వుతూ ఉన్నారు ఏంటండి? నేను చెప్పేది తెలుగా ఇంగ్లీషా? బ్రదర్, టీషర్ట్ బ్రదర్. నంబర్ 1 చెప్పండి, రాక్షసత్వం. నంబర్ 2 పశుతత్వం. నంబర్ 3 మానవత్వం. నంబర్ 4 దైవత్వం. నేనంట రాక్షసత్వానికి అతీతమైనది పశుతత్వం, పశుతత్వానికి అందనంత ఎత్తులో ఉండేది మానవత్వం, మానవత్వానికి అతీతమైనది దైవత్వం. దైవత్వము కలిగిన దానినే దేవుడు అనాలి, కానీ కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అనకూడదు. జార్జా నెట్రా, ఈయన పాస్టర్ గారు కాదు ఒకప్పుడు. ఒకసారి చూడండి, మనిషి ఎలాంటి వాడంటే ఏమనుకోవద్దన్న, ఈయన ఒకప్పుడు దొంగ అనుకోండి. జహీరాబాద్ ప్రాంతంలో ఒక బ్యాంకు లూటీ చేసి 100 కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు. 100 కోట్లు ఎక్కడున్నాయి? 100 కోట్లు దొంగతనం చేశాడు. ఈ 100 కోట్లు దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటే భిక్షగాడు ఎదురొచ్చి, అయ్యా భిక్షాందేహి, 3 రోజులు అవుతుందయ్యా భోజనం చేసి, ఇంట్లో పిల్లలు భోజనం చేసి 1 వారం రోజులు అవుతుందయ్యా, భిక్షాందేహి అన్నాడు. ఈయన దొంగతనం చేసిన 100 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు భిక్షగాడికి ఇసిరేశాడు. ఏం చేశాడు? ఇసిరేశాడు. ఆ 100 కోట్లలో 1 కోటి రూపాయలు ఇసిరేస్తే భిక్షగాడు 1 కోటి రూపాయలు తీసుకొని ఈయన పట్టుకొని ఏమంటాడు చెప్పండి? ఏమన్నారు తమ్ముడు? నేను దేవుడు అయ్యా నువ్వు అన్నారా? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇయటంతో ఈ దొంగోడు ఏమైపోయాడు? దొంగోడు దేవుడు అయిపోయాడు. అంటే చూడండి, మనిషికున్న మనస్తత్వం ఏంటంటే, ఒక వ్యక్తిలో కొంచెం మంచితనం కనపడినా దేవుడు లాంటివాడు అయ్యా, దేవుడులాగా నన్ను ఆదుకున్నావయ్యా అని దేవుడనే మహోన్నతమైన పదం
దేవుడనే ఆ ఉన్నతమైనటువంటి ఆ బిరుదు కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని మనుషుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటారు క్రికెట్ దేవుడు, సినిమా రంగానికి దేవుడు, తబలా దేవుడు, ప్యాడ్ దేవుడు, కీబోర్డు దేవుడు, గిటార్ దేవుడు. గమనించండి, కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని మనుషుడు దేవుడని పిలవటం ప్రారంభించాడు. నేనంట దేవుడనే పదం దేవునికి మాత్రమే చెందునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నిజదేవునికే కలుగునుగాక. కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అనకూడదు. ఇంకా కొన్నిసార్లు ఏమంటారో తెలుసా? పతియే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీకు తెలీదు ఎట్రా అయ్యగారు, డేవిడ్ గారు ఒకసారి చెబుతురుకొని, నీకు తెలియదు ఇట్టాటి కూర్చో. ప్రత్యక్ష దైవం ఎవరు? పతియే. అంటే అమ్మగారికి నువ్వే దేవుడు అన్నట్టు. అంటే రోజు కాళ్ళకి దండం పెడుతుంది అయ్యగారు. భర్తే, దేవుడు దేవుడే. భర్తను దేవుని స్థానంలో కూర్చోబెట్టకూడదు, గౌరవించాలి. జీవిత భాగస్వామి కాబట్టి ప్రేమించాలి. ఒక భార్య జీవితంలో మనుషులందరిలో సర్వస్వం భర్తే. నేనంట భర్తే. భర్త ఏ ఒక్క నాటికి దేవుడు కాలేడు. దేవుడు మాత్రమే అయి ఉంటాడు. ఎవరిని పట్టుకొని దేవుడు అనాలి? జంతువుని పట్టుకొని ఎందుకు దేవుడు అనకూడదు? దయ్యాలను పట్టుకొని ఎందుకు దేవుడు అనకూడదు? మనుషుని పట్టుకొని దేవుడు ఎందుకు అనకూడదు? దేవునిని మాత్రమే దేవుడని ఎందుకు సంబోధించాలో తెలుసా? దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మనిషి దేవుని చేత సృష్టించబడిన వాడు. మరోసారి చెప్పమంటారా? ఆకాశం క్రింద భూమికి పైన కనపడుతున్న ప్రతిదీ సృష్టికర్త అయిన దేవుని చేత సృజించబడింది. సృజించబడిన దాన్ని పట్టుకొని మనుషుడు దేవుడు అనకూడదు. ఎవరిని దేవుడు అనాలి? మనుషుల హస్తాలతో తయారు చేయబడకుండా ఆది నుండి తనంతట తాను ఏ దేవుడు ఉన్నాడో, తనంతట తాను ఎవరున్నారో ఆయనను పట్టుకొని మాత్రమే దేవుడు అనాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. చెప్దాం గట్టిగా ఆమెన్. ఇంకోసారి గట్టిగా ఆమెన్. ఇంకోసారి పెద్దగా చెప్దాం ఆమెన్. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే దేవుడు అనాలి. సృజించబడిన వాటిని పట్టుకొని మనుషుడు దేవుడు అనకూడదు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట. ఇశ్రాయేలీలతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, సర్వాకాశము క్రిందనున్న సమస్త సృష్టికి దేవుడు పంచిపెట్టిన సూర్యునికైనా చంద్రునికైనా నక్షత్రానికైనా తస్మాత్ మీరు నమస్కారం చేస్తారేమో జాగ్రత్త. సూర్య చంద్ర నక్షత్రాదులకు మీరు నమస్కారం చేయొద్దు. వాటిని ఏ దేవుడు సృష్టించాడో సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే మీరు నమస్కారం చేయాలి. సృష్టికర్త అయిన దేవునిని మాత్రమే మీరు ఆరాధించాలి. అలాగని బిడ్డలారా, కొంతమంది మన సహోదరులు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళను మనం కించపరచకూడదు. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా సూర్య నమస్కారం చేయటం కానీ, చంద్ర నమస్కారం చేయటం కానీ, సడన్గా కరెంట్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అప్పుడే కరెంట్ వచ్చింది అనుకోండి అంటారు, కళ్ళకు ముద్దు పెట్టుకుంటారు. చూడండి, లైట్ను ముద్దు పెట్టుకుంటారు, సూర్య చంద్ర నక్షత్రాదులను ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు క్రైస్తవులు వాటిని పూజించరు, వాటిని ఆరాధించరు, వాటికి నమస్కారం చేయరో తెలుసా? అంటాడు ద్వితీయోపదేశ కాండములో, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పగలు వెలుగునివ్వటానికి సూర్యుణ్ణి, రాత్రి వెన్నెలనివ్వటానికి చంద్రుణ్ణి, ఋతువులను కాలాలను తెలియచేయటానికి నక్షత్రాలను, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు దేవుడు వారిని పంచిపెట్టాడట. అయ్యలారా, సూర్యుడు ఎవరో తెలుసా? పగలు వెలుగివ్వటానికి సృష్టికర్త చేత నీకు నాకు వాళ్ళు పంచిపెట్టబడిన వారు. కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచిపెట్టిన వానిని ఆరాధిస్తాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. పంచిపెట్టబడిన వాటిని, స్వరం ఎత్తాలి, పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాం,
పంచిపెట్టిన వాణిని ఆరాధిస్తాం. ఎవరిని ఆరాధించాలి? పంచిపెట్టబడిన వాటిని కాదు. పంచిపెట్టబడిన వాటిని కాదు. సూర్యుని ఏ దేవుడు పంచిపెట్టాడు? చంద్రుని ఏ దేవుడు పంచిపెట్టాడు? నక్షత్రాలను ఏ దేవుడు పంచిపెట్టాడు? కంటికి కనబడే ప్రతి సృష్టాన్ని ఏ దేవుడు సృష్టించాడో సృష్టికర్తను మాత్రమే పూజించాలి, సృష్టిని అనుభవించాలి. సృష్టిని సృష్టించిన వాడిని మాత్రమే దేవునిగా మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఎట్లా చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, మీ భాషలో చెప్తా. ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ అనుకోండి, ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ నేను తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. ఎంత చెప్పాలి? ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. నేను ఎవరికి ఇట్లా తలో ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి. ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎట్ట చూస్తున్నారంటే, ముందు ఇవ్వండి అయ్యగారు, ఆ తర్వాత ఏం చెప్తావో తర్వాత చెప్తావులే. నేను ₹1,00,00,000 ఇస్తే ఆ ₹1,00,00,000తో జహీరాబాద్లో ఒక ఫ్లాటో, 3 బెడ్రూమ్ ఫ్లాటో, కారో కొనుక్కొని నేను ఇచ్చిన డబ్బులను అనుభవిస్తా. మీరు అనుకుంటారు, బాబోయ్ హైదరాబాద్ నుంచి జెర్మియా పాస్టర్ గారు వచ్చారు, మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చాడు, మహానుభావుడు చల్లగా ఉండాలయ్యా, వాళ్ళ సంఘం చల్లగా ఉండాలయ్యా అని నేనిచ్చిన వాటిని అనుభవిస్తూ ఇచ్చిన వాణిని ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేసినవాడు సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు పీల్చే గాలిని సృజించినవాడు సృష్టికర్త అయిన దేవుడు. త్రాగే నీటిని అనుభవిస్తున్న ప్రతి దాన్ని, నువ్వు నివసిస్తున్న ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు. ఎవరో తెలుసా? మనుషుల చేత సృజించబడిన వాడు కాదు, మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలో రాసి ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అయిలారా, నువ్వు పీల్చే గాలి యేసుక్రీస్తు ద్వారా సృజించబడింది. నువ్వు అనుభవిస్తున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు యేసుక్రీస్తు చేత సృజించబడిన వారు. నువ్వు నిలవబడిన ఈ నేల, ఈ గడ్డ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట మీరు అడగొచ్చు, అయ్యగారు ఏదైనా ఒకటి తయారు చేయాలంటే, ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ తయారు చేయాలంటే చెక్క ఉంటేనే కదా తయారు చేసేది. చెక్క కావాలంటే చెట్టు కావాలి కదా. దేవుడి సృష్టిని దేనిలో నుంచి చేసాడు అయ్యగారు? ఈ మైక్ ఉంది, ఇనుములో నుంచి తయారు చేశారు కదా, రైట్. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులను దేనిలో నుంచి చేశారు? ఈ బైబిల్ ఉంది అయ్యగారు, ఈ బైబిల్ ఎస్ పేపర్లో నుంచి ప్రింట్ చేయబడింది కదా, పేపర్ చెట్టులో నుంచి వచ్చింది కదా. అంటే ఒక వస్తువును తయారు చేశారంటే మరొక వస్తువులో నుంచి మాడిఫికేషన్ చేశారు కదా. సూర్య చంద్ర నక్షత్రాదులు భూమి సమస్తాన్ని దేనిలో నుంచి దేవుడు సృష్టించాడు అని అడుగుతారా? అద్భుతమైనటువంటి మాట. నీ దేవుడు సృజనాత్మక శక్తి కలిగిన వాడు. ఏ ఆధారము లేకపోయినా శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేయగలిగినటువంటి దేవుడు, సృజనాత్మక శక్తి కలిగిన వాడు. దేవుడు ఒక దాన్ని చేయాలంటే ఒక ఆధారం దేవునికి అవసరం లేదు. ఒక వస్తువు చేయాలంటే ఒక ఆధారంతో దేవుడు చేయడు. దేవుడు ఎవరో తెలుసా? కలుగునుగాక అన్ని ఒక్క మాట తన నోట నుంచి వస్తే అన్నీ కలగటం ప్రారంభించాయి. నీతో ఓ మాట చెప్తాను, నీ జీవితంలో కూడా లోకంలో నీకు ఆధారాలు లేకపోవచ్చు, ధన సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు, గొప్ప ఉద్యోగం లేకపోవచ్చు, చక్కటి ఆర్థిక స్థితిగతులు లేకపోవచ్చు, నీకు వెనకుండి సపోర్ట్ చేసేవాళ్ళు, నిన్ను పురికొల్పేవాళ్ళు, నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నీకు చేయూతనిచ్చేవాళ్ళు, చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తేవాళ్ళు లోకంలో ఏ వ్యక్తి నీకు ఆధారం లేకపోవచ్చు. నేనంట, దేవుడొక్కడు నీ బ్రతుకులో ఆధారంగా ఉంటే, దేవుడిని ఒక్కడిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే, ఏ ఆధారము లేకపోయినా
నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. బైబిల్లో రాసుంటుంది, భూమిని శూన్యములో దేవుడు వేలాడదీశాడట. ఒకసారి చెప్పండి ఈ మాట. భూమిని శూన్యములో దేవుడు వేలాడదీశాడు. నేనంట ఏదైనా ఒక వస్తువు నిలవబడాలంటే ఆధారం కావాలి కదా. నేను నిలవబడ్డాను, నిలవబడటానికి నాకు ఆధారం వేయబడినటువంటి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నిలవబడటానికి ఆధారం భూమి. ఏదైనా ఒక వస్తువు నిలవబడాలంటే ఆధారం ఉండాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏ ఆధారము లేకపోయినా శూన్యములో భూమిని వేలాడదీశాడు. నేను చెప్తున్నా, ఈ భూమి మీద నీకు ఏ ఆధారం లేకపోయినా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యగారు, జరిమే అయ్యగారు, మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎక్కడ చూసినా ఇన్ని మీటింగ్స్ పెడుతున్నారే, సంవత్సరానికి వచ్చి ఇన్ని వేల మీటింగ్స్ పెడుతుంటే దరిదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందే, మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. నన్ను అడుగుతారు కొంతమంది, పాస్టర్ గారు మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి డబ్బులు వస్తాయి కదా అంటారు. నేను అన్నా, ఇందులో అబద్ధం ఆడేదే ఉందయ్యా, మాకు డబ్బులు వచ్చేదే పైనుంచి అని చెప్పా. వాళ్ళు టకామని ఏమన్నారు తెలుసా? మాకు తెలుసు అయ్యగారు, మీకు పైనుంచే డబ్బులు వస్తాయి కాబట్టే ఎంత గొప్ప మీటింగ్స్ మీరు ఎంత గొప్ప మీటింగ్స్ మీరు ఏర్పాటు చేస్తున్నారు. అయ్యగారు, అమెరికా నుండే ఆస్ట్రేలియా నుండే అంటారు. ఒరే పిచ్చోడా, అమెరికా నుండి కాదు, ఆస్ట్రేలియా నుంచి కాదు, పరలోక దేశము నుండి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు పంపిస్తున్నాడు. రాజులు మాకు లేరు, రాణులు మాకు లేరు, రాజ్యాలు మాకు లేవు, చేయి పట్టుకొని లేవనెత్తేవాడు లేడు, పురికొల్పేవాడు లేడు, ప్రోత్సహించే మనుషులు నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుడు సహాయం చేయకపోయినా దేవుడొక్కడే ఈ పరిచర్యను నిలవబెట్టాడు. నేనంట, డైవిజన్లో డేవిడ్ గారు ఈరోజు ఈ ఏర్పాటు చేసిన మీటింగ్స్ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చేతుల్లో డబ్బులు పెట్టుకొని ఈ మీటింగ్ ప్రారంభించాల. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు అనే ఆ ఒక్క నమ్మకంతోనే ఎంత అద్భుతం. దేవుడు ఎవరో తెలుసా? ఆధారం లేకపోయినా సృజించగలిగినటువంటి వాడు. ఆధారం లేకపోయినా సృజించగలిగినటువంటి వాడు. దైవత్వానికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త. చెట్టు సృష్టికర్త కాదు, సృజించబడింది. ఎందుకు చెట్టును క్రైస్తవుడు పూజించకూడదు? మనిషిని ఎందుకు పూజించకూడదు? ఎందుకు పూజించకూడదు అంటే అవన్నీ సృజించబడినవి. సృష్టికర్తను మాత్రమే క్రైస్తవుడు పూజించాలి, ఆరాధించాలి, సేవించేవాడై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. రెండవది, దేవుడు అనేవాడు సార్వభౌముడు, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు. ఒకేసారి అన్ని ప్రాంతాల్లో ఉండగలుగుతాడు. ఒకేసారి సమస్తము వ్యాపించగలుగుతాడు. సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు, సర్వశక్తి కలిగిన వాడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు దేవుడు. గమనించండి, ఒక్కడే ప్రపంచమంతటిని ఏలుతూ ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, జహీరాబాదులో ఉన్నాను. జహీరాబాదులో ఉన్న నేను ఒకేసారి, ఇప్పుడు జహీరాబాదులో ఉన్నాను, జహీరాబాదులో ఉన్న నేను ఒకేసారి హైదరాబాదులో కూడా ఉండగలుగుతానా? ఒకేసారి విజయవాడలో కూడా ఉండగలుగుతానా? మనుషుడు ఒకే స్థలంలో ఉండగలుగుతాడు. ఆ సమయంలో, ఆ గడియలో ఒకే చోట, ఒకే స్థలంలో ఉండగలుగుతాడు. దేవుడు అనేవారు ఉన్నారు చూసారా? ఒకేసారి ప్రపంచమంతా ఆవరించగలుగుతాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పంటారా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఈ దేవుని పాదపీఠం. సర్వభూమంతా వ్యాపించిన మహోన్నతుడైన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అనేవారు ఇందుగలడు అందు లేడును సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందు గలడు అనే ఒక మాట ఉంది చూసారా? నువ్వు అమెరికాకి వెళ్ళినా ఈ దేవుడు కనపడతాడు, భారతదేశానికి వచ్చినా ఈ దేవుడు కనపడతాడు, శ్రీలంకకు వెళ్ళినా ఈ దేవుని ప్రత్యక్షత నువ్వు అనుభవించగలుగుతావు,
ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ప్రపంచంలో ప్రతి చోట ఈ దేవుడు ఉండే దేవుడై ఉన్నాడు. దావీదు ఒకసారి అంటాడు, ఆకాశమునకెక్కిన అక్కడ నువ్వు ఉన్నావయ్యా, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడికి వచ్చి డేవిడో బాగున్నావా అని అడుగుతున్నాడంట. పాతాళానికి వెళ్ళినా అక్కడికి వచ్చి నువ్వు నన్ను పలకరిస్తున్నావయ్యా, నీవు సర్వము వ్యాపించి ఉన్న ఏకైక దేవుడవు అని అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకని బిడ్డలారా, కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, యెహోవా భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఒకసారి చెప్పండి మాట, యెహోవా యెహోవా భూమి యందంతటా, వెనుకున్న వాళ్ళు కూడా భూమి యందంతటా నీ నామము ఎక్కడ ప్రభావం కలిగింది ఆయన నామము? ఇప్పుడు భారతదేశానికి చెందిన బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ ఉందండి. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎక్కడ వరకు పనిచేస్తుంది? భారతదేశం వరకే. ఈ భారతదేశపు బిఎస్ఎన్ఎల్ సిమ్ శ్రీలంకలో పనిచేయదు, శ్రీలంక సిమ్ భారతదేశంలో పనిచేయదు, భారతదేశపు సిమ్ అమెరికాలో పనిచేయదు, అమెరికా సిమ్ భారతదేశంలో పనిచేయదు. కానీ యేసుక్రీస్తు అనే నామం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట ప్రభావము కలిగిన ఏకైక నామం యేసుక్రీస్తు ప్రభువారి నామం. ఆ గొప్ప నామాన్ని బట్టి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ రోజు ఓ తల్లి భర్త చేత మోసపరచబడి నిండు గర్భిణిగా ఉన్న ఆ స్త్రీ అరణ్యం గుండా వెళ్తుంది, ఏడుస్తుంది. నాకు దిక్కెవరు, నా బ్రతికేంటని ఏడుస్తుంది. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడ పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాడు, ఎవరి దగ్గర పనిచేసిందో చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ దేవునికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? అయ్యా, నీవు చూచుచూ ఉన్నటువంటి దేవుడవయ్యా, కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు. అబ్రహాం ఇంట్లోనే ఉన్నావు అనుకున్నానయ్యా. అబ్రహాం ఇంటిలో మాత్రమే కాదు, నువ్వు సర్వము వ్యాపించి ఉన్న దేవుడవయ్యా అని ఆ తల్లి దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది ఎవరు బైబిల్లో మొట్టమొదట? ఎస్, కుటుంబంలో నష్టపోయి చితికిపోయి చావాలో బ్రతకాలో ఆ ఇంట్లో నుంచి పారిపోతున్న హాగరును పేరు పెట్టి పిలిచాడు. చెట్టు చాటును దాక్కున్నాడు మా ఓడు, మా బ్రదర్ ఒక ఆయన. నన్ను చూడకూడదు, నన్ను చూస్తే నా బతుకంతా చెప్తాడు అన్నట్లుగా చెట్టు చాటును దాక్కున్నాడు. ప్రభువారు అలా వెళ్తూ వెళ్తూ విచిత్రం చూడండి, ఆడికి వచ్చి ఆగి చెట్టు వైపు చూసి అంటాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. విచిత్రం చూడండి, పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఈ దేవుడు ఎవరో తెలుసా? సర్వజ్ఞుడు, సమస్తము ఎరిగినవాడు. ఈ రాత్రి జహీరాబాద్ మైదానంలో కూర్చొని వాక్యం వింటున్న బిడ్డ, నీ పేరు దేవునికి తెలుసు, నీ ఇంటి పేరు నీ దేవునికి తెలుసు, నీ గుండెకు కలిగిన గాయం కూడా నేను ప్రకటించే నా దేవునికి తెలుసు. శరీరానికి కలిగిన గాయం నీ భర్తకు తెలిసేమో, శరీరానికి కలిగిన గాయం డాక్టర్కి తెలిసేమో, నేను ప్రకటించే నా యేసుక్రీస్తు నీ గుండె గాయాన్ని కూడా తొంగి చూచగలిగిన మనసున్న మహా గొప్ప దేవుడు. హాగరు గాయాన్ని మాన్పినవాడు, జక్కయ్య గాయాన్ని మాన్పినవాడు, దమస్కు గుమ్మం దగ్గర సౌలు గాయాన్ని మాన్పినవాడు. ఈ రాత్రి సువార్త సభకు వచ్చిన దేవుని బిడ్డ, ఏ గాయంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చావో, యేసు నామం పేరిట ఈ రాత్రి నీ గాయాన్ని మాన్పి నెమ్మదితో దేవుడు తన సన్నిధి నుంచి నిన్ను పంపించునుగాక. దేవుడు అనేవాడు సర్వము ఎరిగినవాడు, సర్వవ్యాప్తి, సమస్తము వ్యాపించి ఉన్నవాడు. దైవజనమా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి కారణం ఏంటో తెలుసా? సర్వము వ్యాపించి ఉన్నవాడు.
సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నారు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ గొప్ప దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మనిషి ఏ ఒక్క నాటికి దేవుడు కాలేడు. సూర్య చంద్ర నక్షత్రాదులు ఏ ఒక్క నాటికి దేవుళ్ళు కాలేరు. ఎందుకో తెలుసా? మనుషుడు ఒక ప్రాంతంలో ఉంటాడు, ఇంకో ప్రాంతంలో ఉండలేడు. దేవుడు అనేవాడు అన్ని ప్రాంతాలకు వ్యాపించినవాడు. మూడో మాట చెప్పమంటారా? మనిషి కొందరివాడే, దేవుడు అందరివాడు. అందరివాడు అత్యంత కృపగలిగిన వాడు. ఒకసారి చెప్పండి, అందరివాడు అత్యంత కృపగలిగిన వాడు. వాక్యం వింటున్న బిడ్డలరా, దేవుడు కొందరికి చెందినవాడు కాదు. నేనంట, సూర్యుడు అందరివాడా కొందరివాడా? చంద్రుడు అందరివాడా కొందరివాడా? భూమి అందరిదా కొందరిదా? సూర్య చంద్ర నక్షత్రాదులే అందరి వాళ్ళు అయినప్పుడు వాటిని సృష్టించిన దేవుడు కూడా అందరి వాడై ఉన్నాడు. వెతకండి. బైబిల్ వెతికినా, లోకంలో ఉన్న గ్రంథాలు వెతికినా అందరికీ చెందిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. కొర్నేలి ఇంటిలో పేతురు గారు అంటారు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒకసారి చెప్పండి, ఎవరికి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. విఘ్నత కలిగిన మనుషులారా, చాలామంది యేసు ప్రభు అంటుంతో యేసు ప్రభు దేవుడేనండి మేము కాదనో, యేసు ప్రభు మంచివాడేనండి మేము కాదనో, దేవునికి ఉన్న లక్షణాలు చాలా యేసు ప్రభులో ఉన్నాయండి మేము కాదనో. కాకపోతే మాకు వచ్చిన సమస్య ఏంటంటే యేసు ప్రభు దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడండి. ఎవరు దేవుడు? యేసు ప్రభు దేవుడే కానీ కాకపోతే ఆయన అమెరికా దేవుడండి అని అంటారు. విఘ్నత కలిగిన నా భారతీయ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గనక యేసుక్రీస్తు అమెరికా దేవుడని గనక రాసుంటే, యేసుక్రీస్తు బ్రిటిష్ వారి దేవుడని గనక రాసుంటే, యేసుక్రీస్తు తెల్లోల దేవుడని గనక రాసుంటే, ఆ తెల్లోల దేవుణ్ణి పొరపాటున మేము నమ్ముకునే వాళ్ళం కాదు, ఈ బైబిల్ పట్టుకునే వాళ్ళం కాదు. భరతగడ్డలో పుట్టిన నాకు తెల్లోల దేవుడు అవసరం లేదు. భరతగడ్డలో పుట్టిన ఏ భారతీయుడికి అమెరికా దేశపు దేవుడు అవసరం లేదు. మీరు అడగొచ్చు, మరి ఎందుక యేసు ప్రభు నమ్ముకున్నారయ్యా? నా యేసును గూర్చి రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? చెప్పాలి. ఎందరికీ? నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుష్యునికి ఒక్కడే దేవుడు, అందరి దేవుడు అని పిలువబడే ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సామెత ఒకటి ఉంది, నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. విన్నారు ఈ మాట? నిజం చెప్పులు దొడుక్కునే లోపు ఏది నిజం? యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఇది నిజం. యేసుక్రీస్తు దగ్గర కుల మత ప్రాంతీయ తత్వం లేదు, ఆయన అందరికీ చెందినవాడు, ఇది నిజం. ఈ నిజం ప్రజలకి చేరే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగింది. ఏం తిరిగింది చెప్పండి? యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు. నేను అప్పుడప్పుడు ఆ మాట విని నవ్వుకుంటూ ఉంటాను. నిజంగా ఈ యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంతా అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. నేనే కాదు, డేవిడ్ గారి పని కూడా న్యాయమే. ఆ పక్కన కూర్చున్న పాస్టర్ గారి పని మరి డౌటే. ఆయన ఎరుపు నలుపు అర్థం కాల. తమ్ముడా, నీ పని అయితే ఇంకా ఘోరం. ఎంట్రన్స్లోని నీ వికెట్ ఫట్, ఎవరేజ్ రన్నా నీది ఇంకా ఘోరం. ఏదన్నా అయితే కాస్త అబ్రహ్మన్న అటు ఇటు అవుతాడు. యేసు ప్రభు నిజంగా ఆయన తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే, జయరాజు గారు మీ పని ఘోరమే, కామారెడ్డి చుట్టూతో తిరిగేవాళ్ళు ఈ పాటికి. ఎవడు కనిపెట్టాడో తెలియదండి. యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు మాత్రమే కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా అందరి వాడై ఉన్నారు, నా మనవి కూడా దైవజనులు కూడా
అందరి వారు అయి ఉండాలి. కొంతమంది మా పాస్టర్ గారులు ఉంటారు, మాల కుటుంబంలో నుంచి రక్షించబడితే మాలోళ్ళకే పాస్టర్ గారు అయి ఉంటాడు. ఆ కృప ఉంటుంది మా అయ్యగారులో కొంతమందికి. మాదిగ కుటుంబం నుంచి రక్షించబడితే ఆ పాస్టర్ గారు మాదిగోళ్ళకు మాత్రమే పాస్టర్ గారు అయి ఉంటాడు. కమ్మ కుటుంబం నుంచి రక్షించబడితే ఇక ఎక్కడెక్కడున్న కమ్మోళ్ళంతా ఆ చర్చికి వెళ్తారు. నేను కూడా అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అడుగుతారు, అయ్యగారు, ఒక ఆయన అడిగాడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు 2 3 అన్నాడు. నేను అన్నా, దేవుని మహాకృపను బట్టి ఇంజనీరింగ్ చదువుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు, 2 కాదు 3 కాదన్న. నేను అడిగేది చదువు సంగతి కాదు అయ్యగారు. సరే ఇప్పుడు అడుగుతాను ఆగండి అన్నాడు. అడుగన్నా. అయ్యగారు మీరు సైకిలా రిక్షానా అన్నాడు. సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి, రిక్షాకి ఎన్ని చక్రాలు ఉంటాయి? మీరు సైకిలా రిక్షానా అన్నాడు. దేవుని మహా గొప్ప కృపను బట్టి కారులు ఇచ్చాడయ్యా దేవుడు అన్న. నేను అడిగేది అది కాదు అయ్యగారు, మీరు పాలా పెరుగా అన్నాడు. పాలు చెప్పండి, పాలా పెరుగా అన్నాడు. నువ్వు అడిగే లెక్క ఏంటయ్యా? నేను పాలు కాదు పెరుగు కాదు, దైవ సేవకుణ్ణి. నేనైతే అది కాదు అయ్యగారు, మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అన్నాడు. ఎంపీ ఎన్ని అక్షరాలు రా తల్లి? కొంతమంది మా పాస్టర్ గారికి సేవకు వస్తారు కానండి, అబ్బాబ్బాబ్బా కొలతత్వం టన్నులు ఉంటుంది. కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసా? మేము ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, మహోన్నతమైన. ఇట్లాగే రాజశేఖరయ్య గారి ముందు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, నేను ఉన్నత కులం నుంచి రక్షించబడి సేవ చేస్తున్నానంటే అయ్యగారు మైక్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? రేయ్ నీకు మారు మనసే లేదురా అన్నాడు. అరే కులాల గురించి మాట్లాడేవాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు సార్? కులాలు ప్రస్తావించేవాడు, కులపు పునాదుల మీద సంఘాలు కట్టేవాడు సేవకుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు అందరివాడు, దైవజనుడు కూడా అందరివాడు అయి ఉండాలి. ఆయన అంటాడు, అయ్యగారు మీరు డొంక తిరుగుగా సమాధానం చెప్తున్నారు, మీరు 2 3 అన్నాడు. మళ్ళా ఒరే దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతుంది నువ్వురా నాయన, అసలు నీకేం కావాలో నాకు డైరెక్ట్గా చెప్పు అన్న. అట్లా కాదు కానీ అయ్యగారు మీరు సాక్షా ఈనాడా అన్నాడు. చెప్పాలి, సాక్షా ఈనాడు అన్నాడు. ఒరే సాక్షి పేపర్ నా దగ్గర లేదు, ఈనాడు పేపర్ నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న ఒకే ఒక పేపర్, ఒకే ఒక పుస్తకం, గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ఇది నా దగ్గర ఉందన్న. ఇది నా దగ్గర. మీరు అట్లా మాట్లాడొద్దు అయ్యగారు, దొంగ తిరిగి మీరు సమాధానం చెప్తున్నారు అన్నాడు. నేనన్నా, ఒరే నీ బతికే దొంగ తిరుగుడు బతుకులాగా ఉందట్టుంది, అసలు నీకేం కావాలి చెప్పు అన్నాడు. అయ్యగారు ఇక 2 3 కాదు, సైకిలు రిక్షా కాదు, ఈనాడు సాక్షి కాదు, పాలు కాదు పెరుగు కాదు, ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు, డైరెక్ట్గా అడుగుతున్నాను అయ్యగారు మీదే కులం అయ్యగారు అన్నాడు. ఏమడిగాడు అంటే వీడికి ఏ పిచ్చుంది చెప్పాలి, ఏ పిచ్చుంది? నేను అన్నా, ఒరే పిచ్చోడ, డైరెక్ట్గా అడిగితే నా కులం చెప్పేవాడిని కదా, దీనికి డొంక తిరుగుడు ఎందుకు? నా కులం కావాలి కదా నీకు, అంతే కదా, చెప్తా నాకు. అయ్యగారు మీరు అంత తొందరగా తేలిక చెప్తారు అనుకోలేదు అయ్యగారు, అందుకని డొంక తిరుగుడు వచ్చాను అన్నాడు. ఇప్పుడు రాజమార్గానికి రా, నా కులం చెప్తా రాసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మైకులో చెప్పు, జెర్మియా పాస్టర్ గారి కులం పలానా అని మైకులో చెప్పు అన్నా. ఇక పెన్ను పేపర్ తీసుకున్నట్టుగా తీసుకున్నాడండి, రాసుకోబోతున్నాడు. ఏం కులం అయ్యగారు మీది అన్నాడు. సేవకులం, యాజకులం, యాజకత్వమే మా కులం, సేవే మా కులం అంటాడు. క్యాస్ట్ సర్టిఫికెట్లో ఈ కులం ఎక్కడా లేదు కదా అయ్యగారు. ఒరే పిచ్చోడ, క్యాస్ట్ సర్టిఫికెట్లో ఉండదు, ఉండాల్సిన రాజగ్రంథంలో ఉంటుంది. సేవకులం, యాజకులం. సేవకుడి జీవితంలో యాజకత్వమే కులమై ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసుక్రీస్తు అందరివాడా కొందరివాడా? సేవకుడు అందరివాడా కొందరివాడా? క్రైస్తవుడు అందరివాడా కొందరివాడా? టకమని చెప్పండి. క్రైస్తవ్యంలో కులం ఉందా? క్రైస్తవ్యంలో ప్రాంతీయ తత్వం ఉందా? క్రైస్తవ్యంలో వర్ణాలు ఉన్నాయా? పెద్దగా చెప్పాలి. క్రైస్తవ్యంలో ఈ గజ్జి ఉందా? ఏ గజ్జి?
అంటే మీకు తెలిసిందంటే ఎంతో కొంత ఉన్నట్టుంది. కొంతమంది చూడండి, మా ఊళ్ళో అప్పుడు ఏం చెప్తారో తెలుసా? అయ్యగారు మాకు అసలు కులం ఉండదు అయ్యగారు, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మా కులాలు గిలాలు నైజాంత, మళ్ళీ హిందీ ఒకటి నైజాంత అని చెప్పి వాళ్ళ పిల్లల పెళ్లి కాడకు వచ్చేసరికి, అయ్యగారు మా కులపు అమ్మాయినే చూడయ్యారు, మా కులపు అబ్బాయినే చూడయ్యారు. యేసుక్రీస్తు అందరివాడు, అందరివాడు, అందరివాడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? అత్యంత కృపగలిగిన దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు. ఒకసారి ఈ మాట చెప్పండి పెద్దగా 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 పెద్దగా. కృపగలిగిన వాడు మాత్రమే కాదు, అత్యంత కృపగలిగిన వాడు. నేనంట రాక్షసత్వానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? మేలు చేయటం దాని డిక్షనరీలో ఉండదు. కీడు కీడు కీడు. పశుతత్వం. కొన్ని సందర్భాల్లో కొన్ని పశువులు జంతుజాలానికి చెందినవి మేలు చేసిన వాడికి మేలు చేస్తాయి, కీడు చేసిన వాడికి మేలు చేస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మేలు చేసిన వాడికి కూడా అవి కీడు చేస్తాయి. ఇప్పుడు పాము ఉందండి, పాము. అమ్మ పాము తెలుసు కదా? అమ్మ పాము తెలుసా తెలీదా? అదే నాగరాజు. ఆ పాము ఉంటుంది కదా, పాము పట్ల నీకు ప్రేమ కలిగి ఓ నెల రోజుల పాటు పామును పెంచుకొని నీ ఇంట్లో దాంతోపాటు సహజీవనం చేయాలనుకున్నావు. నెల రోజుల పాటు దానికి గుడ్లు పెట్టావు, హార్లిక్స్ పోసావు, బూస్ట్ పోసావు, రోజుకు ఒక 1/2 లీటర్ ఉదయం సాయంత్రం దానికి పాలు పోసావు. నెల రోజులు దానికి ఉపకారం చూపిన తర్వాత తతిమా నెలలో ఆ పావుని దగ్గరికి తీసుకొని, పామా నెల రోజులు నీకు గుడ్డు పెట్టా, నా పిల్లలకు పెట్టకుండా కూడా నీకు పాలు దాపిచ్చా, నా పిల్లలకు కూడా పాలు పోయకుండా ఈ 2 రోజులు ఈ 2 రాత్రులు నా ప్రక్కనే జస్ట్ అట్లా పండుకొనుండు అని పావును పండుకోబెట్టుకున్నావు అనుకో, మధ్యరాత్రి నాగరాజు గాడికి మెలకు వస్తుంది, కాటేస్తాడు. ఇక మూసిన కళ్ళు సమాధిలో కూడా తెరవలేవు. పరదేశులము అనే పాట పాడాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? అది పశుతత్వం, రాక్షసత్వం. నా ప్రభు బిడ్డలారా, మానవత్వం ఎలాంటిదో తెలుసా? తనకెవరు మేలు చేస్తారో వాళ్ళకి మేలు చేస్తాడు, తనకెవరు కీడు చేస్తారో వాళ్ళకి కీడు చేస్తాడు, తనకెవరు ఉపకారం చేస్తారో వాళ్ళకి ఉపకారం చేస్తాడు. తనకెవరైతే అపకారం చేస్తారో అపకారం చేసిన వాడికి అపకారం చేయటం, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయటం మానవత్వం. కానీ దైవత్వం ఎలాంటిదో తెలుసా? అపకారం చేసిన వాడికి కూడా ప్రత్యుపకారం చేసే ఉన్నతమైన వ్యక్తిత్వమే దైవత్వపు లక్షణాలలో గొప్ప లక్షణం. కీడుకు ప్రతి కీడు చేయదు దైవత్వం, మాటకు మాట అనదు దైవత్వం, దోషణకు ప్రతి దోషణ చేయదు దైవత్వం. ఎంత హాని చేసిన వాడినైనా, ఎంత కీడు చేసిన వాడినైనా క్షమించి చారదీసేదే అత్యంత దైవత్వం యొక్క ఉన్నతమైనటువంటి లక్షణం. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడేటప్పుడట లాంగరన్ అనే ఒక రోమా సైనికుడు యేసు ప్రభు వారిని ప్రక్కలో పొడవటానికి వచ్చాడట. వింటున్నారా? ప్రక్కలో పొడవటానికి వచ్చాడు. ఆ రోమన్ సైనికుడికి గతంలో యుద్ధం చేసేటప్పుడు ఒక కన్ను చూపును కోల్పోయిందట, ఒక కన్నే తేటగా చూడగలదట. ఆ రోమా సైనికుడు వచ్చి యేసు ప్రభుని ప్రక్కలో అలా పొడిస్తే యేసయ్య రక్తం అలా చిమ్మి అతని 2 కళ్ళల్లో యేసయ్య రక్తం పడిందట. చూపును కోల్పోయిన కంటిలో యేసయ్య రక్తం ఎప్పుడైతే పడిందో ఆ రక్తం పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. తేటగా చూడటం. ఎప్పుడైతే గుడ్డి కన్ను తేటగా చూడటం ప్రారంభించిందో ఆ సిలువ ఎదుటే సాగిలపడి అంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడు, ఈయన నిజముగా దేవుడై ఉన్నాడని ఆ రోమా సైనికుడు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి అనేక దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా రోమన్ క్యాథలిక్ గ్రంథాలు చెప్తాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ రోమా సైనికుడు యేసుక్రీస్తును ప్రక్కలో పొడిచాడు కదా, ఇంతకా వ్యక్తి యేసయ్యకు కీడు చేశాడా మేలు చేశాడా?
కీడు చేశాడు. కీడు చేసిన వాడికి యేసయ్య ఏం చేశాడు? ఆయన అత్యంత కృపగలిగిన వాడు గనుక కీడు చేసిన వాడికి కూడా మేలు చేశాడు. ఇదే దైవత్వపు గుణానికి ఉన్న శ్రేష్టమైన లక్షణం. నేను ఒక మాట అడుగుతా, యేసయ్య రక్తం వాని కంట్లో బట్టాన్ని బట్టి తేటగా చూశాడు కదా. ఓ మాట అంట, నిన్నెవరైనా పొడిశారు అనుకోండి, నీ రక్తమే కనుక ఆడి కంట్లో పడింది అనుకోండి, ఏం జరిగి ఉండేది చెప్పండి? ఉన్న కన్ను కూడా చూపు కోల్పోయేది. నీ రక్తపు శక్తి వల్ల, నీ రక్తపు దయ వల్ల. ఎందుకో చెప్పంటారా? మన రక్తం ఎలాంటిదో తెలుసా? హేబేలు రక్తం లాంటి రక్తం. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, నష్టానికి నష్టం, కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది నీ రక్తంలో ఉంది. కానీ యేసయ్య రక్తం ఎలాంటిదో తెలుసా? ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఇదే దైవత్వానికి ఉన్న ఉన్నతమైన గుణం. క్రైస్తవ జన్మ నా జీవితంలో కూడా యేసుక్రీస్తుని ఆశ్రయించిన తర్వాత మానవత్వం నుండి దైవత్వపు స్థాయికి ఎదగటానికి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రాకులాడేటువంటి వాడై ఉండాలి. నీ బ్రతుకులో కూడా నీ ద్వారా మేలు పొందుకొని, నీ ద్వారా ఉపకారాన్ని పొందుకొని, నీకు కీడు చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, కీడు చేసిన వాడిని కూడా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉంటే అది దైవత్వానికి ఉన్న ఉన్నతమైనటువంటి లక్షణం. ఆ గుణం దేవుడు మనకిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవత్వం అనేది మానవత్వానికి అతీతమైనది. తత్వము అంటే వ్యక్తిత్వం, క్యారెక్టర్. పశుతత్వం ఉంది, మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. పశుతత్వానికి ఒక పశువు ఉంది. పశువుకి తల్లెవరో, చెల్లెవరో, వదినెవరో, అక్కెవరో, బావెవరో, తన భార్య ఎవరో, పొరుగువాడి భార్య ఎవరో ఆ జ్ఞానం పశువుకు ఉండదు. ఆ వివరాలు నేను చెప్పలేను, ఇంకా అంత వినటానికి ఇబ్బందిగా ఉంటాయి. కుక్కకి తన భార్య ఎవరో, పొరుగువాని భార్య ఎవరో దానికి తెలియదు. తన కడుపును పుట్టిన బిడ్డ ఎవరో, పొరుగువాని కడుపును పుట్టిన బిడ్డ ఎవరో దానికి తెలియదు. వదినెవరో, మరిదెవరో ఆ ఇంకిత జ్ఞానం పశువుకు ఉండదు. అది పశుతత్వం. అందుకని పశువుల్లో ఉండే ఘోరం ఏంటో తెలుసా? వావి వరసలు తప్పి పశువులు బ్రతుకుతాయి. కుక్క ఉంది సార్, ఇంకా వివరాలు నేను చెప్పలేదు, మీకు అర్థమైంది. ఈ కుక్కకి ఇంకిత జ్ఞానం ఉండదు. తన భార్య ఎవరు, తన కడుపును పుట్టిన బిడ్డ ఎవరు, ఆ ఇంకిత జ్ఞానం లేకుండా బిడ్డతో తప్పు చేస్తుంది. అది పశువు. కానీ మానవత్వం ఎలాంటిదో తెలుసా? పశుతత్వానికి అతీతమైనది మానవత్వం. మనిషికి తన భార్య ఎవరో, పొరుగువాడి భార్య ఎవరు, చెల్లెవరో, వదినెవరో, అమ్మెవరో ఆ ఇంకిత జ్ఞానం మనిషికి ఉంటుంది. ఆ శరీరపు కోరికను తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు తన భార్యతో తీర్చుకుంటాడు పురుషుడు. ఆ స్త్రీ తన ఒక లైంగికమైనటువంటి జ్ఞానం మనుషునికి ఉంటుంది. కానీ దేవుడు అనేవారు ఉన్నారు చూసారా? పశుతత్వానికి అతీతంగా, మానవత్వానికి అతీతంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జయించి పరిశుద్ధునిగా బ్రతికినటువంటి వాడే దేవుడు. పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. జంతువుకు వావి వరుసలు ఉండవు సార్. ఆ జంతుతత్వానికి అతీతమైన వ్యక్తిత్వమే మానవత్వం. మరలా చెప్తున్నాను, మానవత్వానికి అతీతమైనదే దైవత్వం. నేను ఒక మాట అంట, మీ పెళ్ళయింది, ఆ పెళ్ళైన మొట్టమొదటి రోజే మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ భర్త నీ దగ్గరికి వచ్చి, ఏమో నీకు ఈ సంగతి తెలుసా, నేను పెళ్లి చేసుకున్నా కదా. అవును చేసుకున్నారు. ఇది నాకు ఎన్నో పెళ్ళో తెలుసా, నాకు 10వ పెళ్ళి, నువ్వు నాకు 10వ భార్యవి, ఆల్రెడీ 9 మంది ఉన్నారు, నువ్వు 10వ దానివి అని మీ భర్తే కనుక చెప్పాడు అనుకో, భర్తను చూసి ఏమంటారు? నువ్వు దేవుడు అయ్యా.
మీరు అనేటట్టే ఉన్నారు, ఒక్కలు సరిగ్గా చెప్పట్లా. నువ్వు దేవుడు అయ్యా, గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అని అంటారా? చీపిరి కట్ట పట్టుకుంటారా? ఏం సార్ డేవిడ్ గారు ఒక్కళ్ళు ఏం చెప్పట్లా? ఏం చేస్తారు సార్? అమ్మ చీపిరి కట్ట పట్టుకుంటారా పట్టుకోరా? మీ ఆయుధాలు ఉంటాయి కదా, చీపిరి కట్ట, కారప్పొడి, వాటితో 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపించవచ్చు మీరు. ఎందుకు? ఒక భార్యకుండే ఆశ ఏంటో తెలుసా? నా భర్త నాకు మాత్రమే సొంతమై ఉండాలి. భర్త దారి తప్పి పరస్త్రీ వైపు వెళ్ళాడంటే ఏ భార్య తట్టుకోలేదు. ఎందుకో తెలుసా? అది మానవత్వపు విలువ. 2-3 భార్యలతో తిరిగేవాడిని దేవుడని ఎలా అనగలుగుతావు? వావి వరుసలు తప్పి తన భార్య ఎవరో, పొరుగువాడి భార్య ఎవరో వంకర చూపులు చూసేవాడిని పట్టుకొని మనుషుడు ఎలా దేవుడు అనగలుగుతాడు? దేవుడని పిలువబడిన వాడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతుకుతూ పాపము ఎరుగని పరమ పవిత్రుడిగా బ్రతికేవాడే దేవుడు. ఆ పవిత్రత కలిగిన ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, మీరు బండి మీద వెళ్తున్నారు, మీ భర్త డ్రైవింగ్ చేస్తున్నాడు, మీరు వెనక కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు దారి వెంబడి ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి వైపు మీ భర్త వంకరగా చూసాడు అనుకో. కొంతమంది సూపులు ఉంటాయి, పీత సూపులు. పీత సూపులు, పీత తెలుసమ్మా? అయ్యా ఇక్కడ పీతని ఏమంటారు? ఎండ్రకాయ. అదే మన ఎండ్రకాయ ఉందో చూసారా? పీత సూపు ఎట్లా ఉంటుందో తెలుసా? అది నడిచేది ఇటు, చూసేది ఇటు. నడక ఇట్టుంటుంది, కాళ్ళు ఇటు వెళ్తాయి, చూసేది మాత్రం ఇట్ట. మా బెదర్స్లో కొంతమంది ఇది పీత నడక. బండి మీద వెళ్తూ ఉంటాడా, ఈ బస్ స్టాప్ దగ్గర ఏ అమ్మాయి కూర్చుంది, ఆ సినిమా హాల్ దగ్గర ఏ అమ్మాయి కూర్చుంది, ఇక్కడ ఏ అమ్మాయి కనపడిద్ది. కొంతమంది నడక పీత నడక. నేనంట, నీ భర్త బండి డ్రైవ్ చేసుకుంటా వెళ్తా, ఎవరో ఒక అమ్మాయిని అదో రకంగా కొంటెగా వంకర చూపు మోహంతో చూస్తూ ఉన్నాడు. ఆ భర్తను చూసి మా ఆయన దేవుడు అని అంటారా? థు, నీతి విలువలు లేనోడ్రా. మనిషికి ఉండే సంస్కారం కూడా ఈ వ్యక్తిలో లేదని భార్య భర్తను అసహించుకుంటుందా లేదా? మీరు అసహించుకునేటట్లు లేరు తల్లి, ఒక్కళ్ళు సరిగా చెప్పట్లా. అన్న అసహించుకుంటారా లేదా? నేను అంటానండి, మానవత్వానికే ఆ సుప్రీం క్వాలిటీ అవసరమైతే దైవత్వానికి ఇంకెంత సుప్రీం క్వాలిటీ కావాలి? ఆ సుప్రీం క్యారెక్టర్ కలిగిన ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నా యేసును గురించి 3 మాటలు చెప్తాను. దైవత్వపు పరిపూర్ణత యేసులోనే ఉంది. కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎందుకన్నాడో తెలుసా? 3 విలువైన మాటలు. ఆయన పాపము చెయ్యలేదు, పేతురు గ్రంథకర్త అంటాడు. యోహాను గ్రంథకర్త అంటాడు, ఆయన యందు పాపమేమీయూ లేదంటాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆయన పాపం చేయకపోవటం మాత్రమే కాదయ్యా, ఆయన యందు పాపం లేకపోవటం మాత్రమే కాదయ్యా, అసలు ఆయన పాపము ఎరుగని పరమ పవిత్రుడు అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఆయన పాపము చేయలేదు. కొంచెం పెద్దగా ఆయన పాపము చేయలేదు. వెతకండి. ఈ సృష్టిలో పాపము చేయని దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరోజు ఒక ఆమె వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకమ్మా నాతో గొడవ పడుతున్నావన్నా? మీరు భర్తను శిరస్సుగా చూడాలన్నారు, బాగానే ఉంది, ఎట్టాటి భర్తను శిరస్సుగా చూడాలో అది చెప్పలేదు మీరు అంది. ఎట్టాటి భర్త ఏంటమ్మా అంటే ఎర్రగుండవాడినా నాకు ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? పతియే దైవం అంటున్నారు, పతియే దేవుడు అంటున్నారు. ఎట్లా దేవుడు అనేది సార్? ఎట్లా నా భర్తను శిరస్సు అనేది సార్ అంది. ఏమైందమ్మా అన్న. మా ఆయనకి 3 ఇళ్ళు ఉన్నాయి అయ్యా అంది.
నేనన్నా 3 ఇళ్ళు కొంటే మంచిదే కదమ్మా, 3 ఇళ్ళు అంటే అద్దెలకి ఇచ్చుకుని హాయిగా బ్రతకొచ్చు కదా అంటే, అట్లా ఇల్లు కడితే పర్వాలేదయ్యా, 3 భార్యలు, నేను 4వ దాన్ని. విన్నారు ఈ మాట? నేను 4వ దాన్ని, నేను మొదటి భార్య సరిపోక మా వాడు 3 పెట్టుకున్నాడు, మరి ఈయన్ని శిరస్సుగా చేసుకోమంటావా అని అడిగింది. నా వైపు చూడాలి, ఈయనని శిరస్సుగా చేసుకోమంటారా అని అంది. నేను అన్నాను, జహీరాబాద్ మీటింగ్కి వెళ్ళి జహీరాబాద్ వాళ్ళని అడిగి చెప్తానని చెప్పా. దేవుళ్ళకు మహాదేవుడా, ప్రశాంత్ గారు మీరేమంటారు, బెంజమిన్ గారు మీరేమంటారు, ఆయన శిరస్సుగా చేసుకోమంటారా అన్నాడు. యేసుక్రీస్తుకు చిన్నిల్లు లేదు, పెద్దిల్లు లేదు. ఒక అమ్మాయిని వంకరగా చూసినోడు కాదు, పాపం చేసే అవకాశం వచ్చినా ఒక యవ్వనమ్మాయి ఒంటరిగా ప్రభు కనపడితే ఆ యవ్వనమ్మాయిని పట్టుకొని ఏమన్నారు తెలుసా? అమ్మా, నీవు దేవుని వరానివి, అమ్మా ఇక మీదట పాపం చెయ్యకు. స్త్రీలో మాతృత్వాన్ని చూసిన ఏకైక సంస్కారవంతుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. స్త్రీలో మాతృత్వాన్ని చూడాలని చాలామంది చెప్తారు, కానీ పాటించేటప్పటికి పాటించరు. ఒక స్త్రీలో మాతృత్వాన్ని చూసిన ఏకైక దేవుడు, ఆయన పాపము చేయలేదు అంటాడు. ఆయన పాపం చేయకపోవటం మాత్రమే కాదు, యోహాను భక్తుడు అంటాడు, బాబు ఆయన పాపం చేయకపోవటం మాత్రమే కాదయ్యా, ఆయన యందు పాపమేమీ లేదు. ఒకసారి ఈ మాట చెప్పండి, ఆయన యందు, స్వరమెత్తి, ఆయన యందు, ఇంకోసారి, ఆయన యందు పాపమేమీ లేదు. అంటే ఎందు పాపం లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన హృదయపు తలంపుల్లో కూడా పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, ఒక మనిషి శరీరంతో పాపం చేయకపోవచ్చు, మనసుతో పాపం చేయనివాడు ఎవడు సార్? ఆలోచనలతో పాపం చేయనివాడు ఎవడు సార్? హృదయపు తలంపులతో పాపం చేయనివాడు ఎవరు? ఆ భక్తుడనే మాట ఏంటో తెలుసా? మనిషి మంచమేన చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడట. విన్నారా? మంచమేన చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడట. కానీ నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మనస్సులో కూడా పాపము చేయని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. బా, ఏం దేవుడు సార్ ఈ దేవుడు? నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ జీవిత యాత్రలో నువ్వేది పొందుకున్నా పొందుకోకపోయినా యేసుక్రీస్తును దేవునిగా కలిగి ఉండటమే నీ జీవిత ధన్యత. ఇలాంటి పవిత్రమైన దేవునిగా ఆరాధించటమే దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు వచ్చి అంటాడు, ఒరే బాబు ఆయన పాపం చేయకపోవటం మాత్రమే కాదు, ఒరే బాబు ఆయన యందు పాపం లేకపోవటం మాత్రమే కాదు, ఆ దేవుని గురించి ఏమంటాడు తెలుసా? పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపిగా మారిపోయాడు. ఒకసారి ఈ మాట చెప్పండి, పాపము ఎరుగని ఆయన మన కొరకు. నేను అంటానండి, అసలు ఈ లోకంలో పాపం చేయటం ఎట్లాగో తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చిన్నతనం నుంచి పాపంలో ప్రజలు అభ్యాసం చేయబడుతున్నారు. మా సేవ ప్రారంభ దినాల్లో 2006 ఆ ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్తే ఆ తండ్రి తెగ సంతోషపడుతున్నాడు. అన్నయ్య మా ఓడికి అన్ని సబ్జెక్టులో 95, 99, మ్యాథ్స్లోనైతే 100 వచ్చినాయి. అసలు క్వార్టర్లీ వాడు మార్కులు చూసి నేను ఎంత సంతోషపడుతున్నానంటే అంత సంతోషపడుతున్నాను అన్నాడు. మార్కులు చూసా, ప్రోగ్రెస్ కార్డు చూసా, 95, 99, లెక్కల్లోనైతే 100 వచ్చినాయి. భలే తెలివి కలిగినోడు అని చెప్పి నాకు ఆయన చూస్తేనేమో అంత సరుకున్నట్టు కనపట్ల. ప్రోగ్రెస్ కార్డు చూస్తే మాత్రం ఫుల్ మార్కులు కనపడుతున్నాయి. నాకు డౌట్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న పక్కెళ్ళిన తర్వాత వాడిని పిలిచా, రేయ్ నీకు ఎక్కాలు వచ్చా అన్న. ఎక్కాల వాట్ ఈస్ దట్ అన్నాడు ఇంగ్లీష్లో.
అప్పుడు నాకు అర్థమైంది వీడు ఇంగ్లీష్ మీడియం కదా అని. నీకు టేబుల్ వచ్చా అన్న. ఎస్ వై నాట్ అన్నాడు. 3 6 ఎంత అన్న. 3 6 36 అన్నాడు. 6 3 ఎంతరా అన్న. అదే అన్న 3 6 36 అయినప్పుడు 6 3 అదిగో నీ కూడా వచ్చినాయి ఆ లెక్కలు. ఇప్పుడు 6 3 63 అన్నాడు. నాకు అప్పుడు డౌట్ వేసింది, ఈడేదో మాయదారి పని చేసి ఉంటాడని వాళ్ళ అమ్మా నాన్న పక్కకు పంపించిరాయి. నువ్వు 4వ తరగతి చదువుతున్నావు, లెక్కల్లో 100 వచ్చినాయి అన్నావు, నీకు 3వ ఎక్కం రాల, అబద్ధం ఆడకుండా చెప్పు, ఈ మార్కులు ఎక్కడి అన్న. అంటాడు, మా అమ్మ మీద ఒట్టన్నా అవి నా మార్కులే, మా నాన్న మీద ఒట్టన్నా అవి నా మార్కులే అన్నాడు. నేను నమ్మనరా అన్న. దేవుని మీద ఒట్టన్నా అవి నా మార్కులే అన్నాడు. కొట్టబోయా. చివరికి ఆడేం చేశాడో తెలుసా, నా తలకాయ మీద చేయి పెట్టాడు. నీ మీద ఒట్టన్నా అవి నా మార్కులే అన్నాడు. నువ్వు ఎవరి మీదైనా ఒట్టు పెట్టరా, నేను నమ్మనరా అని చెప్పి వాడికి మా చిన్నతనంలో తొడపాసం అని పెట్టేవాళ్ళు టీచర్లో. ఆ తొడపాసం పెట్టి అబద్ధం ఆడకుండా చెప్పరా అన్న. ఆడంటాడు, ఎవరికి చెప్పనంటే చెప్తాను అన్నాడు. ఎవరికి చెప్పండిరా, చెప్తే మీటింగులోనే చెప్తా. అది నీ పేరు చెప్పలేరా, చెప్పరా అన్న. ఏం జరిగిందిరా అన్న లెక్కలో 0 వచ్చింది. 0కు ముందు 10 వేసా, 100 అయిపోయినాయి. తెలుగు నాకు సరిగ్గా రాదన్నా, తెలుగులో కూడా 0 వచ్చిందన్న. 0 వస్తే దానికి 100 మార్కులు వేస్తే ఎట్లా అని ఆ 0కు ముందు 9 వేసానన్న. సైన్స్లో 9 వచ్చినాయి అన్న, దాని తర్వాత 1 వేసాను అన్న. అద్భుతం ఏమన్నాడు తెలుసా అన్నయ్య, దేవుని మహా గొప్ప కృపను బట్టి సింగిల్ డిజిట్ దాటలేదన్నా అన్నాడు. ఒక మాట అంట, 9 సంవత్సరాల పిల్లోడికి తల్లిదండ్రులను ఎట్లా మోసం చేయాలో పాపపు జ్ఞానం ఉందే. అరే ఈ కాలంలో చిన్న వయసు నుంచే పాపాన్ని అభ్యాసం చేస్తా పిల్లలు పెరుగుతున్నారండి. నా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఉన్న దేవుడు, యుగాయుగాలు ఉండే ఈ దేవుడు పాపము ఎరుగని పరమ పవిత్రుడిగా బ్రతుకుతూ వచ్చాడు. అందుకని నేను అంట, ఆకాశం క్రింద భూమికి పైన దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉండొచ్చు, దేవుడుగా ఆరాధించబడే వాళ్ళు కోట్ల కొలది ఉండొచ్చు, దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారేమో, కానీ పరిశుద్ధ దేవుడని పేరు వహించిన ఏకైక దేవుడు, పాపము చేయని ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు. ఆఖరి మాట చెప్పి రేపు ఎల్లుండి మరెక్కువగా మనం విందాం. దేవుడు జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఒకసారి చెప్పండి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. దేవుడు ఎవరి చేత తయారు చేయబడడు, ఆయనే సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినవాడు, సార్వభౌముడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి, ఆయన అందరివాడు, అత్యంత కృపగలవాడు, పరిశుద్ధుడు, పాపము చేయని పరమ పవిత్రుడు. ఆఖరి మాట ఏంటో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి జీవితంలో ఒకానొక రోజు చనిపోయిన తర్వాత ప్రతి మనిషి దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఒకసారి ఈ మాట వినండి, ప్రతి మనిషి దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి వాడు నిలవబడాలి. నిలవబడే రోజు ఒకటి ఉంటుంది. అతడు ఏ మతస్థుడైనా, సిక్కు మతస్థుడా మేబీ అయి ఉండొచ్చు, జైన మతస్థుడా మేబీ అయి ఉండొచ్చు, బుద్ధ మతాన్ని ఆచరించేవాడా అయి ఉండొచ్చు, ఏ మతాన్ని ఆచరించేవాడైనా చనిపోయిన తర్వాత జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి మనుషుడు ప్రత్యక్షం కావాలి. రోమపత్రికలో పౌలు గారు అంటాడు కదా, నా తోడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగబోతుంది, ప్రతి నాలుక అయ్యా నాకు న్యాయమైన తీర్పు తీర్చయ్యా, నన్ను నరకానికి పంపించకయ్యా, పరలోకానికి వారసుడుగా నన్ను చేయని యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి కులస్థుడు, ప్రతి మతస్థుడు, ప్రతి జాతికి చెందినవాడు, ప్రతి దేశానికి చెందిన వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి వ్యక్తి న్యాయ తీర్పు కొరకు ఎదురు చూడాలి. అయిలరా
ఈ జీవితం శాశ్వతమైంది కాదు. ఈ జీవితం శాశ్వతమైంది కాదు. మరణం మానవ జీవితం ముగింపు కాదు. మరణం తర్వాత మరో జీవితం దాగుంది. ఈ జీవితం కాల పరిమితి కలిగింది. మరణం తర్వాత జీవితం యుగాయుగాలు ఉండే జీవితం. ప్రతి క్రైస్తవుడు మరణం తర్వాత ఉండే యుగాయుగాల జీవితం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈ జీవితం శాశ్వతమైంది కాదు. మరలా చెప్తున్నాను, అయ్యా, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది జీవితం. జస్ట్ ఒక నెల రోజుల క్రితం వైరా ప్రాంతంలో తల్లి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. కొత్తగూడెం ఆ ప్రాంతానికి. 4 సంవత్సరాల చిన్న బిడ్డని ఇంట్లో వదిలి ఎగ్జామ్ రాసి తిరిగి వచ్చేటప్పుడు, బాబోయ్, ఈరోజంతా నా కుమార్తెతో లేను. చిన్న బిడ్డ, 4 సంవత్సరాల బిడ్డ ఎలా ఉందో ఏమో ఆవురావురమంటూ ఇంటికి వచ్చింది. తల్లిని చూడటంతో లోపట ఉన్న బిడ్డ పరిగెత్తుకుంటా మమ్మీ అని వచ్చింది. కుమార్తెను చూడటంతో తల్లి పులకరించి 2 చేతులు చాపి ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడదామని అనుకునే లోపే తల్లి చేతుల్లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి 4 సంవత్సరాల బిడ్డ తల్లి చేతుల్లోనే చచ్చిపోయిందండి. ఏ వయసు ఆ బిడ్డది? 4 సంవత్సరాలు. ముక్కు పచ్చలారని వయసులో, జీవితంలో ఏమీ రుచి చూడని ఆ పసితనంలో 4 సంవత్సరాల పసిబిడ్డ. ఈ రాత్రి వాక్యం వింటున్న మనుషుడా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రీతిగా రాలిపోతావో తెలియదు. నీ మరణ దినం ఏ రోజు ఉందో తెలియదు. నా మరణ దినం ఏ రోజు ఉందో తెలియదు. అందుకని యాకోబు గ్రంథకర్త అంటాడు కదా, మనము ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. యోబు భక్తుడు అంటాడు, మనము నిన్నటి వారమే. ఒకసారి ఈ మాట చెప్పండి, మనము, స్వరమెత్తి, మనము నిన్నటి వారమే. ఎప్పటి వారమట? నిన్నటి వారమే. ఈ రోజుటి వారం కాదు. అయ్యా, ఈరోజు పూర్తి చేయబట్టడానికి ఇంకా 1:30 కాల వ్యవధి ఉంది. మేబీ 10-20 అవుతూ ఉండొచ్చు. ఈరోజు పూర్తి చేయబట్టడానికి ఇంకా 1:40 కాల వ్యవధి ఉంది. ఈ 1:40 కాల వ్యవధిలో మన జీవితంలో ఏవైనా జరగవచ్చు. ఈ దినం పూర్తి చేస్తామో లేదో, ఈ దినం పరిపూర్ణంగా బ్రతుకుతామో లేదో అది ఎరిగి యోబు భక్తుడు అంటాడు, మనము నిన్నటి వారిమే. చనిపోయిన తర్వాత జీవితంలో సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా నువ్వు సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళలేవు అంటాడు కదా భక్తుడు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దిగంబరులుగా వచ్చాం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరులుగానే వెళ్ళాల్సింది. ఒకవేళ నీ భార్యతో 60 సంవత్సరాలు కాపురం చేసావు, 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏదో షష్ఠి ఏదో అంటారు కదా, ఏదో చేసుకుంటారు కదండి, షష్ఠి పూర్తి చేసుకుంటారు. షష్ఠి పూర్తి చేసుకొని 70 సంవత్సరాలు భార్యతో కాపురం చేసి నీకు 95 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత చనిపోయి ఆఖరి క్షణాల్లో భార్యని పిలిచి, ఏమమ్మా, 70 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం, ఇంకొక నిమిషంలో 2 నిమిషాల్లో నేను చనిపోబోతున్నా, నన్ను సమాధి చేయబోతున్నారు, ఇన్ని సంవత్సరాలు మనం కలిసి కాపురం చేశాంగా, సమాధిలోకి ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, నాతో పాటు నువ్వు కూడా రా అమ్మా. చూడండి, నాతో పాటు నువ్వు కూడా రా అమ్మా, ఇద్దరం కలిసి సమాధి చేయబడదాం అని అన్నావి అనుకో. 70 సంవత్సరాలు నీతో కలిసి కాపురం చేసిన భార్య ఏమంటుందో తెలుసా? సచ్చినోడా, సచ్చే ముందు ఇదే మాయదారి కోరికరా, వస్తా, సమాధి దాకా వస్తా, శోకాలు తీసి ఏడుస్తా. గంటల తరబడి ఏడుస్తా, సమాధి దాకా వస్తా, కానీ సమాధిలోకి రాను. కట్టుకున్న భార్య కూడా నీతో రాదు. నువ్వు సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా రాదు. ఓ మాట, సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా నీతో రాదు, కానీ నీ క్రియలు నీతో పాటు వస్తాయి. నీ క్రియలు నీతో పాటు వస్తాయి. కొన్ని క్రియలు మనకంటే ముందుగా వెళ్ళి న్యాయ తీర్పులో నిలవబడతాయి. కొన్ని క్రియలు మనతో పాటు వస్తాయి.
మన వెనకొస్తాయి. క్రైస్తవ జనమా, ఈ రాత్రి వాక్యం వింటున్న మనుషులారా, ఏ కులానికి చెందిన వాడివైనా, ఏ మతానికి చెందిన వాడివైనా, లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు సంపాదించిన వాటిలో నూలు పోగు నువ్వు తీసుకొని వెళ్ళలేవు, కానీ నీ క్రియలు నీతో పాటు వచ్చి దేవుని ఎదుట సాక్ష్యం చెప్తాయి. ఆ దేవుడు ప్రతి వాని పనికి తగిన జీతం, వాని ప్రవర్తనను బట్టి పరలోకంలో దేవుడు జీతం అనుగ్రహిస్తాడు. వాని పనికి తగిన జీతాన్ని నేను సిద్ధపరిచాను అంటాడు. నేను అనుకుంటా, ఈరోజు ఈ జహీరాబాద్ మీటింగ్కి వచ్చిన మనందరిలో డేవిడ్ గారికి ఎక్కువ జీతం దేవుడు ఇస్తాడు డెఫినెట్గా. ఈ మీటింగ్ను బట్టి, మీరు చేసిన పనికి, మీరు పడిన కష్టానికి, మీరు వెదజల్లిన డబ్బుకి, ఎంత చక్కగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. మీరు ప్రభు కొరకు పడిన ప్రయాసం మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. యవన బిడ్డలు కూడా ఎంత చక్కగా చూడండి, వాళ్ళ డ్రెస్ దేవదూతలకు అక్కలు ఉన్నట్టున్నారు. ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. సంఘ బిడ్డలారా, యవన బిడ్డలారా, ఈ ప్రాంతంలో వేలాది కొలది ప్రజలకు సువార్త వినిపించాలనే ఆశతో మీ డబ్బును వెదజల్లారే, మీ ధనాన్ని వెదజల్లారే. మీరు తిన్నా తినకపోయినా, మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా, మా కష్టార్జితం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని ఎంతోమంది బిడ్డలు మీ ధనాన్ని దేవుని పరిచర్య కొరకు వెదజల్లారే. మీరు చేసిన దాన్ని మరిచిపోవటానికి మీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ పిల్లలకు తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించును గాక. చెప్దాం ఆమేన్. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఎంత మనసున్నవాడో తెలుసా? అంటాడు యేసుక్రీస్తు వారు, ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చిన, వినండి మాట, ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చిన, దాన్ని కూడా మనస్సులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. ఏమిస్తే సార్? ఏమిస్తే? గిన్నెడు పాలు కాదు, గిన్నెడు మజ్జిగ కాదు, గిన్నెడు కూల్ డ్రింకు కాదు, గిన్నెడు హార్లిక్స్ కాదు. అమ్మో, మా దైవ సేవకులు వచ్చారు, మా ప్రశాంత్ గారు వచ్చారు, అయ్యో మా బెంజమిన్ గారు వచ్చారు, అయ్యో మా డేవిడ్ అయ్య గారు వచ్చారు, అయ్యో మా దేవుని సేవకుడు జార్జయ్య గారు వచ్చారని సేవకులను చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇస్తారే, దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. నేనంట, క్రైస్తవులు దేవునికి గిన్నెడు మంచినీళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళ? మీ కష్టార్జితంలో ప్రతి నెల దశంభాగం దేవునికి ఇస్తారు. మీ కష్టార్జితంలో ప్రతి నెల, ప్రతి వారం కృతజ్ఞత కానుకేస్తారు. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోయిన దేవుడు, దేవుని నమ్ముకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల రూపాయలు దేవుని కొరకు వెదజల్లేవే, నిన్ను ఎలా దేవుడు మర్చిపోతాడు? నీ పిల్లల్ని ఎలా దేవుడు మర్చిపోతాడు? ఒకరోజు వస్తుంది, పిల్లలకు తగిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. ఒకసారి చెప్పండి, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి. ఏది వ్యర్థం కాదట? ప్రభు కొరకు ఒక క్రైస్తవుడు పడిన ప్రయాసం ఏ ఒక్క నాటికి వ్యర్థం కాదు. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు వాల్ పోస్టర్స్ అంటించడానికి యవన బిడ్డలు ఎంతోమంది రాత్రి పగలు నిద్ర చంపుకొని ఆ గోడల మీద ఈ గోడల మీద గ్రామం ప్రాంతం తిరుగుతూ కష్టపడి వాల్ పోస్టర్లు అంటించారే. మీ ప్రభు కొరకు మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాదు. మీ పిల్లలకు దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు. ఒక మనిషి ఇంకో మనిషి కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో. నేనంట, తల్లిదండ్రులు పిల్లల కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, భార్య భర్త కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, భర్త భార్య కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో. ఒక మనుష్యుడు దేవుని కొరకు పడిన కష్టం, దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇహమందు ప్రతిఫలం ఇస్తాడు, పరలోకమందు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా పిల్లని కష్టపడతావు కదా పిల్లల కొరకు. కొన్నిసార్లు పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏం చేసావు మమ్మీ మాకు? ఏమిచ్చావు మమ్మీ మాకు? మాకేం చేసావు? వాళ్ళ డాడీ చూడు వాళ్ళకి ఏం చేశాడు, వీళ్ళ డాడీ చూడు వీళ్ళకి ఏం చేశాడు, వాళ్ళమ్మ చూడు వాళ్ళకి ఏం చేసిందో.
మాకేం చేసావు మమ్మీ అని వాడు మాట్లాడుతూ ముగింపులో ఏమంటాడు తెలుసా? అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు గన్నావు అంటాడు. వాడు కనుసూపు నోటి మాట పడిపోవాల్సిందే. నన్ను అడగకుండా నన్ను ఎందుకు గన్నావు వాడు అనే మాట. పిల్లని రెక్కల ముక్కలు చేసుకొని పిల్లల కొరకు కష్టపడితే నువ్వు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ముద్దన్నం పెట్టడానికి ఆ కొడుకు కూతురికి చేతులు రావు. కానీ నేను ఆరాధించిన నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన కొరకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకుంటాడు. ఆయన దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. నా భర్త అని ఇంత కష్టపడుతున్నాడు కదా, భర్తకు మంచిగా రుచికరంగా మంచిగా చికెన్ బిర్యానీ చేయాలని చెప్పి వాళ్ళని అడిగావు వీళ్ళని అడిగావు. ఒకప్పుడు ఏదైనా వంట చేయాలంటే తెలిసిన వాళ్ళని పెద్దోళ్ళని అమ్మా నాన్న అడిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అడగట్లా. ఎవరిని అడుగుతున్నారు తెలుసా? గూగుల్ అమ్మ తల్లిని అడుగుతున్నారు. వాళ్ళ సెల్లులో ఉంది యూట్యూబ్ నొక్కితే చాలు చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి, మొత్తానికి ఆ యూట్యూబ్లో ఈ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ లాగి మొత్తానికి చికెన్ బిర్యానీ చేసావు. నీ మనసులో ఉందేంటో తెలుసా? మొక్క నోట్లో పెట్టుకోవటంతో అబ్బా అనాలా అని మొత్తానికి గూగుల్ తల్లిని అడిగావు, వాళ్ళ యూట్యూబ్ని అడిగావు, మొత్తానికి వంట చేసావు. వంట చేసేటప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసావు. అంతే, ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసావు. కసమైపోయింది, అది నీకు తెలియదు. మా బ్రదర్ వచ్చాడు, భోజనం పెట్టావు, మంచిగా నాటుకోడి చికెన్ పీసులు మొత్తం మొక్కలు మా వాడు ప్లేట్లో వేసావు. మా వాడు మొక్క తీసుకొని నోట్లో పెట్టుకోవటంతో సిరిసేదు ఉప్పు కసిమైపోయి ఉంటుంది కదా, ఆ మొక్క నోట్లో పెట్టుకొని నవలకు మునిపే అప్పుడు చూస్తాడు నీ వైపు సూపు. అదే సూపులతో చంపుతారంటారు చూసారా? ఒక సూపు చూసి ఏమంటాడు తెలుసా? నా వైపు చూడాలా. ఒక సూపు చూసి ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేమి సుఖమే మీ చెప్పండి, అది చెప్తున్నారు. నిన్ననేమి సుఖమే మీ అమ్మననాలా, మీ అయ్యననాలా, కనీసం వంట కూడా ఎట్లా చేయాలో నేర్పకుండా నాకు తగలబెట్టారు. తగలబెట్టం కాదు, ఏం చేశారు? అంటగట్టారా? నాకు అంటగట్టారు అని ముగింపులో భారీ డైలాగ్ ఒకటి ఆడతాడు. ఏమంటాడు తెలుసా? ఏమంటా నా జీవితంలో అడుగు పెట్టేవో కానీ నా దీపం ఆరిపోయింది అంటాడు. అంతకు మునుపేదో ఎలిగినట్టు, ఎలిగింది లేదు, చచ్చింది లేదు. ఆ భార్య ఏమనుకుంటుందో తెలుసా? నేను ఇంత కష్టపడి నా భర్త వంట మంచిగా చేసి పెట్టాలని చేస్తే 4 గంటల కష్టం ఒక్క మాటతో కొట్టేశాడే. నీ దేవుడు నీ భర్త లాంటివాడు కాదు. నీ దేవుడు నీ కడుపున పుట్టిన పిల్లల లాంటివాడు కాదు. నీ దేవుడు నీ భార్య లాంటివాడు కాదు. నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. వాని క్రియలు వానికంటే ముందుగా వెళ్ళి నిలవబడతాయి. అయ్యా, ఈయన భూమి మీద బ్రతికిన దినాల్లో నిజదేవుడైన నీకు తెలుసుకొని నీ కొరకు ఎన్నో అవమానాలు పడ్డాడు, నీ కొరకు ఎన్నో నిందలు పడ్డాడు, నిందలు భరించాడు కానీ నిన్ను వదిలిపెట్టలేదయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతికాడయ్యా అని అది నీ మీద సాక్ష్యం చెప్తూ ఉంటుంది. ఈయన ఉన్నాడే, నేను నమ్ముకున్నప్పటి నుంచి ఒకప్పుడు త్రాగుబోతుగా బ్రతికేవాడయ్యా, ఒకప్పుడు తిరుగుబోతుగా బ్రతికేవాడయ్యా, ఒకప్పుడు గంజాయికి అలవాటు పడినోడయ్యా, ఒకప్పుడు బహుభార్య తత్వంలో బ్రతికేవాడయ్యా, ఒకప్పుడు పేకాటాడేవాడు, ఒకప్పుడు గంజాయి తాగేవాడు, ఒకప్పుడు రకరకాల కార్యక్రమాలు చేసేవాడు, ఒకప్పుడు పాపిగా బ్రతికాడు. కానీ నీ రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత నీ కొరకు పరమ పవిత్రుడిగా బ్రతికాడయ్యా ఈ వ్యక్తి అని నీ క్రియలు నీ మీద సాక్ష్యం చెప్తే అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుండని నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చే జీవులకు అంతిమ న్యాయాధిపతి నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. అలా కాకుండా నీ క్రియలు సరిగ్గా లేవనుకో, నీ క్రియలే వచ్చి సాక్ష్యం చెప్తాయి, నీ క్రియలే నీ మీద నేరారోపణ చేస్తాయి,
ఈయన బాప్తిస్మం తీసుకున్నాడు కానీ తాగుబోతుగా బ్రతికాడయ్యా. ఈయన బాప్తిస్మం తీసుకున్నాడు కానీ సినిమాల వైపు తిరిగాడయ్యా. ఈయన బాప్తిస్మం తీసుకున్నాడు కానీ దొంగతనాలు చేశాడయ్యా. ఈయన బాప్తిస్మం తీసుకొని నీ దగ్గరకు వచ్చాడు కానీ ఆఫీసులో లంచాలు తీసుకుంటూ బ్రతికాడయ్యా. ఈయన నీ దగ్గరకు వచ్చి ఆదివారం మందిరానికి వస్తున్నాడు కానీ నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతకలేదయ్యా అని నీ క్రియలు నీ మీద నేరారోపణ చేస్తే ఈ దేవుడు వాని క్రియలకు తగిన జీతాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తా. ఒకవేళ ఈ రాత్రే నీ మరణదినమైతే, నీ ప్రాణం పోక యేసుక్రీస్తు రాక ఒకవేళ ఈ రాత్రి జరిగితే, అగైన్ నీ ప్రాణం పోక యేసుక్రీస్తు రాక ఒకవేళ ఈ రాత్రి జరిగితే, నేను పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉంటాను, ఆ ధైర్యం నీకుందా? ఎత్తబడి గుంపులో నేను ఉంటాను, ఆ ధైర్యం నీకుందా? పరలోకంలో దేవుని ముఖాన్ని చూస్తాను, ఆ ధైర్యం నీకుందా? నీ మనస్సాక్షి ఎక్కడైనా నేరారోపణ చేస్తా ఉందా? నీ బ్రతుకు సరిగ్గా లేదు, ఇలా చనిపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉందా? ఈ రాత్రి దేవుడు ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడో చెప్పమంటారా? ఈ మైదానంలో కూర్చొని వాక్యం వింటున్నా ఎంతమంది ముఖాలను ఈ రాత్రి మైదానంలో చూస్తున్నాను, ప్రతి ముఖాన్ని పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన బిడ్డల్లో ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఒక్క డెక్క కూడా. క్రియలు సరి చేసుకుందాం, పరలోక రాజ్యానికి ఆయత్తపడదాం, ఆ దైవత్వపు సర్వ పరిపూర్ణత మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృపదేవుడు మనకు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి. ఒక్క క్షణం ఎవ్వరూ మౌనంగా ఉండక ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి. ఎస్, దేవత్వపు సర్వ పరిపూర్ణత కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన మనుషుల చేత తయారు చేయబడిన దేవుడు కాదు, ఎవరో ఆయనను సృష్టించలేదు, ఆయన మానవ కల్పితం కాదు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మీది ఆకాశాన్ని భూమిని నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్న ప్రతి మానవ కోటిని బ్రతికించిన సృష్టికర్త, జీవదాత ఆయన. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి ఏ ఆధారం లేకపోయినా సృష్టికర్త అయిన దేవుడు శూన్యములో సమస్తాన్ని కలుగు చేయగలిగిన వాడు. భూమిని శూన్యములో వేలాడదీసినట్లుగా ఏ ఆధారం లేకపోయినా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి. జీవితంలో ఒకవేళ నీకు ఏ ఆధారం లేదేమో, సరైన ఉద్యోగం లేని పరిస్థితిలో, సరైన వ్యాపారం లేని పరిస్థితిలో, ఆధారం లేని స్థితిగతుల్లో ఈ రాత్రి మైదానానికి వచ్చావేమో, నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, సృజనాత్మక శక్తి కలిగిన దేవుడి దేవుడు. నన్ను నిలవబెట్టేసాయా, నన్ను నిలవబెట్టేసాయా. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కోటాను కోట్ల దేవదూతల గణము చేత నిత్యము ఆరాధించబడుతున్నవాడు. ఒక్క క్షణం రెండు చేతులు పైకెత్తుతారా? స్వరమెత్తి నోరారా యేసయ్యని పిలుద్దామా? యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా. పరలోకంలో నేను కనబడాలి స్వామి, పరలోకంలో నా కుటుంబం కనబడాలయ్యా. ఒక డెక్క కూడా విడవబడకూడదయ్యా. స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యను ఆహ్వానించుదాం. యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా. ఈ రాత్రి నన్ను అంగీకరించయ్యా, నా పాపపు క్రియలన్నిటిని కడిగివేయ్యా, పవిత్రుడిగా నన్ను మార్చయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం అలాగనే రాక్షసత్వం విడిచిపెట్టి, పశుతత్వం విడిచిపెట్టి, మానవతత్వం విడిచిపెట్టి నన్ను దైవత్వంలోనికి నడిపించిన దేవానికి స్తోత్రములంటూ ఒక్క నిమిషం మౌనంగా ఈ రాత్రి దైవత్వం కలిగే విలుటకు దేవానివిచ్చిన కృపకై స్తోత్రములంటూ వ్యక్తిగతముగా ప్రభువా నీ మనస్సు నాకు దయచేయమంటూ ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు
ప్రశాంత్ బెంజమిన్ గారు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. అందరు కూడా ప్రభువా దైవత్వం గురించి మాట్లాడిన దేవా, దైవత్వం నాలో లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దైవత్వం గురించి మాట్లాడినావయ్యా. ఈ రాత్రి నీ కుటుంబానికి వెళ్ళే ముందు ఒక మంచి దైవ లక్షణము కలిగి వెళ్ళుటకు నీవు ఇచ్చిన కృపకై స్తోత్రములంటూ ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీ సింహాసనములో నుండి నీ దాసుని హృదయాంతర్యములు నీ మాటలుంచి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతానికి ప్రజలకి ఏది కావాలో నాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన ప్రతి మాట వ్యర్థము కాక నిశ్చయముగా శుద్ధీకరించబడిన వారై, పాప క్షమాపణ పొందుకున్న వారై, సరిదిద్దబడిన వారై ప్రభువా నీ సింహాసనం ఎదుట నిలబడే మరొక అవకాశమును సరిదిద్దుకొనుటకు నీ దాసుని ముఖాంతరములను మాట్లాడి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క మొదటి రోజుననే నీ అత్యధికమైన శక్తితో నీ కుమారుణ్ణి నాయన మాకు వాక్కు ద్వారా బయలుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకనేకులను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే పశ్చాత్తాపడుతున్నారో వారి జీవితంలో హృదయంలో కార్యము జరిగించి మీరు మహిమ నొందినందుకు స్తోత్రాలు. రేపటి దినమున వీరందరినీ సాక్షులుగా నిలబెట్టండి, బలపరచండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఇక మిగిలిన ఇంకా 2 రాత్రులు నాయన అద్భుతమైన నీ శక్తితో మీరు ఈల వేసి పిలుచుకొని జనములు మారు మనసు పొంది నీ రాజ్యమునకు అత్యధికమైన శక్తితో ప్రభువా మా ప్రాంతము నుండి అనేకులు నీ యొక్క రాజ్యంలో కనబడినట్లు సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. నీకు మహిమ తెచ్చుకొని నీ తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ దాసుని యొక్క ప్రయాణం అంతా కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. మీటింగ్ ప్రయాణం అంతా తోడుగా ఉన్నారు. ఉదయము సాయంత్రము ప్రభువా ఎటువంటి విశ్రాంతి లేక ప్రయాణం చేస్తూ ఉండగా నీ దాసుని పక్షమున నిలబడి ఇంకా బలమునిచ్చి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. రేపటి రాత్రికాల సమయంలో మరి నీ దాసుని తీసుకొని వస్తున్నారు తండ్రి. క్షేమమైన ప్రయాణం నీయండి, నీకు మహిమ తెచ్చుకోనండి. విని మారు మనసు పొంది సరిదిద్దుకున్న ప్రతి బిడ్డను నీ రాజ్యంలో చూసే కృపనిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఎంతో వ్యయ ప్రయాసంతో లక్షల రూపాయలు వెదజల్లి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరం సంఘ బిడ్డలందరికీ, దైవజనులు డేవిడ్ గారికి, వారి కుటుంబానికి, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబానికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.